చాలామంది నన్ను అడిగిన ప్రశ్న ఏంటంటే, అసలు బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి? దానికి ఏమేమి అవసరం? ఏం స్కిల్ అవసరం మెయిన్‌గా? మెయిన్‌గా స్కిల్ లేకపోతే అసలు నువ్వు ఏమున్నా అది వర్కౌట్ అవ్వదు. నేను ఇండియాలో చూశాను బిజినెస్, ఇంకా యూఎస్‌లో ఎక్కువ చూశాను. అమెరికాలో. సో, మెయిన్‌గా చాలామంది ఏదో జాబ్‌లో ఫ్రస్ట్రేట్ అయిపోయాం, లేదంటే బాస్‌తో ఆర్ మేనేజర్‌తో గొడవ పడి, ఇంక నేను జాబ్ చేయను, ఇంకా బిజినెస్‌లోనే ఏదో ఒకటి చెయ్యాలి, నేను ప్రూవ్ చేయాలి ప్రపంచానికి, లేదంటే మా బాస్ గాడికి ప్రూవ్ చేయాలి, అలా అనుకునే బిజినెస్‌లో ఎంటర్ అవుతారు. ఎంటర్ అయ్యి వితౌట్ ఎనీ నాలెడ్జ్, అంటే ఏదో చేయాలి ఇక నేనేదో ప్రూవ్ చేయాలి, నేనంటే ఏంటో చూపించాలి ప్రపంచానికి అన్నట్టుగా ఎంటర్ అవుతారు. అసలు ఏం నాలెడ్జ్ లేకుండా అది ఏదో ఒకటి మోస్ట్లీ వాళ్ళు ఓపెన్ చేసేది రెస్టారెంట్ బిజినెస్. ఎందుకంటే అది సింపుల్ అనిపిస్తుంది. ఏముందిలే, ఒక 2-3 చెఫ్స్ని పట్టుకొచ్చి స్టార్ట్ చేయొచ్చు, ఒక 15 lakhs ఇన్వెస్ట్మెంట్ ఉంటే సరిపోద్ది, 20 lakhs ఇన్వెస్ట్మెంట్ ఉంటే సరిపోద్ది అన్నట్టుగా స్టార్ట్ చేస్తారు. దిగిన 3 నెలలకి వాళ్ళకి నిజం సినిమా అర్థమైతే అసలు బిజినెస్ అంటే ఏంటి, దానికి ఏం కావాలి, డబ్బులు ఎన్ని ఉండాలి, బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే ఏంటి, మనకి ఏమేమి స్కిల్ ఉండాలి, అకౌంటింగ్ వాల్యూ ఏంటి, అసలు లెక్క మ్యాథ్స్ నువ్వు నేర్చుకున్న అక్కడ ఉపయోగపడుతుంది. ఎప్పుడో 10th class వరకు మ్యాథ్స్ నేర్చుకుని ఉంటావు, ఆర్ 12th class వరకు మ్యాథ్స్ నేర్చుకొని ఉంటావు. బట్ అది జస్ట్ నీకు ఆల్జిబ్రా నేర్పిస్తుంది. ఇక్కడ నీకు ఆ ఆల్జిబ్రాతో పాటు నీకు చాలా కావాలి. సో బ్రేక్ ఈవెన్ పాయింట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, నీకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత అవుద్ది, ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ ఎంత అవుద్ది, ఇవన్నీ ముందు తెలియదు. అసలు నీకు క్యాపెక్స్ అంటే తెలియదు, ఓపెక్స్ అంటే తెలియదు, అసలు ఏమి తెలియకుండా నువ్వు బిజినెస్లోకి ఎంటర్ అవుతాం. ఇది రెగ్యులర్గా జరుగుతున్నది, అంటే డికేడ్స్ నుంచి జరుగుతున్న సిచ్యువేషన్ అన్నమాట. జాబ్లోనూ ఇంకే దేంట్లోనూ ఫ్రస్ట్రేట్ అయిపోయి మెయిన్గా బిజినెస్లోకి దిగుతారు. ఇది హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో వాళ్ళ వెబ్సైట్లో కూడా మెన్షన్ చేశారు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ దే గెట్ ఇన్ టు ది బిజినెస్ బికాస్ దే గాట్ ఫ్రస్ట్రేటెడ్ విత్ దేర్ బాస్ ఆర్ జాబ్ అని. సో దీనివల్ల ఏమవుతుందంటే చాలామంది ఏం తెలియకుండా బిజినెస్లోకి వచ్చి కోట్లు పోగొట్టుకుంటున్నారు. సో మీకు ఈ వీడియోలో ఏం చెప్తున్నామంటే, మీకు ఏమేమి స్కిల్ కావాలి అసలు బిజినెస్లోకి రావాలంటే, ఫస్ట్ మీకు లాంగ్వేజ్ ఆఫ్ బిజినెస్ తెలియాలి. అదే అకౌంటింగ్ ఈజ్ లాంగ్వేజ్ ఆఫ్ బిజినెస్. అది తెలియాలి. నీకు బేసిక్ ఫైనాన్స్ టర్మ్స్ తెలియాలి, వాటి యూజ్ ఏంటి. మీకు తెలియకపోతే ఎవరైనా కన్సల్టెంట్ పెట్టుకోవాలి. అట్లీస్ట్ ఒక 6 months మీకు అడ్వైజ్ చేసే వాళ్ళని పెట్టుకోవాలి. అసలు ప్రతిదీ కూడా పర్ఫెక్ట్గా క్యాలిక్యులేట్ చేయాలి. ప్లస్ మీ బడ్జెట్ ఎప్పుడు ఒక 50% ఎక్కువ ఉండాలి. మీ బ్రేక్ ఈవెన్ వచ్చేంత వరకు ఎంత అవసరమైందో అది ఖచ్చితంగా క్యాలిక్యులేట్ చేసుకొని బడ్జెట్ అయితే రెడీ పెట్టుకుని ఉండాలి. ఇది ఒకటి సెట్ అయిన తర్వాత మీకు మార్కెటింగ్ గురించి చాలా తెలియాలి. ప్రోడక్ట్ గురించి చాలా తెలియాలి. ఇక నెక్స్ట్ వీడియోలో చాలా చెప్తాను. ప్లీజ్ మీరు ఈ వీడియో లైక్ చేయండి, మిగతా వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే ఇంకా వస్తున్న పార్ట్స్లో సిరీస్లో ఇంకా చాలా డీటెయిల్స్ చెప్తాను. మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్. థ్యాంక్ యూ.